అందరికీ నమస్కారం. ఇలా అందరూ ముందు నించొని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా మొదటి ఫిల్మ్ అండ్ ఇలా తెలుగు ఇండస్ట్రీ నా జర్నీ స్టార్ట్ చేద్దాం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఇందులో మై హార్డ్ వర్క్ చాలా ఉంది. వీ ప్రామిస్ టు మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఎంటర్టైన్ యూ. మీ అందరి హృదయంలో ఒక చిన్న చోటు దొరుకుతుంది అని నమ్మకం నాకుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. We really hope you enjoy our film and watch our film. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. అసలు పర్ఫెక్ట్గా చెప్పింది తను తెలుగులో. ఏం మాత్రం కన్ఫ్యూజన్ లేదనమాట, క్లారిటీనే ఉంది. సో క్లారిటీ అంటే గుర్తొచ్చింది, తనకు కూడా చాలా క్లారిటీ ఉంటుంది యాక్టింగ్ పట్ల, డ్యాన్స్ పట్ల, ఫైట్స్ పట్ల అండ్ సినిమాల పట్ల ఎస్పెషల్లీ. కొంతమంది అంటారు కదా కొన్ని పనుల కోసమే పుడతాము అని, తనైతే డెఫినెట్లీ యాక్టర్ అవ్వాలని, హీరో అవ్వాలని పుట్టాడు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆలస్యం చేయకుండా యాటిట్యూడ్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు. బట్ తనకైతే సినిమా అంటే ఇష్టం, బరాబర్ సినిమాలు చేస్తా అంటూ బరాబర్ ప్రేమిస్తాతో మన ముందుకు వస్తున్న చంద్రహాస్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ గీత గారు. స్వామి అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒకటి రావాలనుకున్నాను. అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఈ సినిమాకి నేను ఫస్ట్